మనసులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. పాకిస్తాన్లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఈసారి నేరుగా అక్కడ ఒక రైల్ మొత్తాన్ని కూడా కాల్ చేసేటువంటి బాంబు బ్లాస్ట్తో పేల్చేసినటువంటి పరిస్థితికి కారణమయ్యారు అక్కడ ఉగ్రవాదులు. పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని క్వెటాలో భారీ ఆత్మాహుతి దాడి జరిగింది. జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు టార్గెట్గా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడికి పాల్పడింది. బిఎల్ఏకు చెందిన మజీద్ బ్రిగేడ్ ఈ దాడి చేసినట్లుగా తెలుస్తుంది. ఇక రైల్వే ట్రాక్ సమీపంలో జరిగిన ఈ పేలుడులో కనీసం 23 మంది మరణించగా 47 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుడుతో రైలు బోగి పూర్తిగా ధ్వంసమైంది. పట్టాల ఉన్నటువంటి అనేక ఇళ్ళు, ఆ పట్టాల వెంబడి ఉన్నటువంటి అనేక ఇళ్ళు, వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. చమన్ గేట్ సమీపంలో ఆదివారం ఉదయం ఈ దాడి జరిగింది. క్వెటా కంటోన్మెంట్ నుంచి సైనిక సిబ్బందిని తీసుకువెళుతున్న సమయంలో ఈ దాడి జరిగింది. మరణించిన వారిలో పాక్ ఆర్మీకి చెందిన వారి ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. సంఘటన జరిగినటువంటి వెంటనే రెస్క్యూ బృందాలు, అధికారులు చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఆత్మాహుతి దాడికి తామే బాధ్యులమని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రతినిధి జియాండ్ బలూచ్ మీడియాకు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. గతంలో కూడా ఈ జాఫర్ ఎక్స్ప్రెస్ టార్గెట్గా బలూచ్ వీరులు దాడులకు పాల్పడ్డారు. ఏకంగా ఈ రైలునే హైజాక్ చేసి పాక్ ఆర్మీ అధికారుల్ని ఊచకోత కోశారు. క్వెట్టా నుంచి పెషావార్ ప్రయాణించేటువంటి ఈ రైలులో చాలామంది ఆర్మీ ఇంటెలిజెన్స్ అధికారులు ప్రయాణిస్తుంటారు. దీంతో చాలాసార్లు బిఎల్ఏ ఈ రైలును టార్గెట్ చేస్తోంది. తాజాగా జరిగినటువంటి సంఘటన పైన అధికారులు ఇప్పుడు విచారణ చేస్తున్నారు. ఏదేమైనా గత కొద్ది రోజులుగా పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి వరుస సంఘటనలు పాకిస్తాన్ యొక్క పరిస్థితికి అద్దం పడుతుంది. అక్కడ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేస్తున్నటువంటి వరుస దాడులతో పాకిస్తాన్ ప్రభుత్వం అల్లకల్లోలంగా మారుతుంది. ఇప్పటికే ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ సతమతమవుతున్నటువంటి పాకిస్తాన్ ప్రభుత్వానికి ఇప్పుడు బిఎల్ఏ నుంచి ఎదురవుతున్నటువంటి అనేక పోరాటాలు, గతంలో చాలా రోజుల నుంచి ఈ యొక్క ఉగ్రవాదుల దాడి అయితే కొనసాగుతుంది. అది ఈ మధ్యకాలంలో మరింతగా పెంచినట్టుగా తెలుస్తుంది. ఈ నెలలోనే వరుసగా జరిగినటువంటి ఘటనలు, కొద్ది రోజుల క్రితం మరొక సంఘటన జరిగింది. దీనికి సంబంధించి ఇలాంటి భారీ ఎత్తున పేలుడు జరిగింది. అక్కడ 10-12 మంది పోలీసులు కూడా చనిపోయినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు ఆ ఘటన మరవక ముందే మరికొద్దిలో రోజుల వ్యవధిలోనే ఇప్పుడు ఏకంగా రైలునే పేల్చేసి ఆత్మాహుతి దాడితో దారుణమైనటువంటి సంఘటనకు పాల్పడ్డారు. దీంతో ఇక్కడ అనేక మంది 20కి పైగా అక్కడ సైనికులు, పాక్ ఆర్మీ చనిపోయినట్టుగా నిర్ధారణకు వచ్చారు. ఇంకా అనేక మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్లో ప్రజలు సాధారణమైనటువంటి జీవనం గడపడమే కష్టంగా మారినటువంటి సందర్భం ఏర్పడింది. ఎప్పుడు ఎక్కడ ఎలా బిఎల్ఏ అటాక్ చేస్తుందో అర్థం కాక కకావికలమైపోతున్నటువంటి పరిస్థితి పాకిస్తాన్ ప్రభుత్వానికి ఏర్పడింది. దీంతో అక్కడ తాజా పరిస్థితులు ప్రపంచ దేశాలన్నింటినీ కూడా ఆందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. పాకిస్తాన్లో ఎప్పుడు నివురుగప్పిన నిప్పులానే ఉంటుంది తప్ప శాంతియుతమైనటువంటి పరిస్థితులు ఆ దేశంలో ఉండవు. ఆ దేశంలో ఎప్పుడు కూడా ఉగ్రవాదంతో అల్లాడిపోయేటువంటి అత్యంత దారుణమైనటువంటి పరిస్థితితో కూడుకున్నటువంటి దేశంగానే ఉంటుందనేది మరొకసారి స్పష్టమవుతోంది.